ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు స్పైస్ గ్రౌండ్ వెల్పూర్ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారని పార్టీ శ్రేణులు కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చి ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేద్దామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు జిల్లా ఎన్నికల పరిశీలకులు కుసుమ కుమార్ అన్నారు. ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2014లో అధికారం కోల్పోయిన నాటి నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు బలంగా ఉన్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 3వ తేదీన ఆర్మూర్ పట్టణంలో ఆలూరు బైపాస్ రోడ్లో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేయాలని ఆర్మూర్ పట్టణంలో గల పెర్కిట్ లో మాల సంఘం సభ్యులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. నిజాం మెడలు వంచి రాజకాల కొరలు పీకి హైదరాబాద్ ను భారతమాత ఒడిలోకి చేర్చిన ఉక్కు మంచి భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన జయంతి నాడు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఎంపీ అరవింద్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 3వ తేదీన ఆర్మూర్ పట్టణంలో ఆలూరు బైపాస్ రోడ్లో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేయాలని ఆర్మూర్ పట్టణంలో గల పెరికిట్లో గౌడ సంఘం ముదిరాజ్ వివిధ కుల సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. 2024-25వ విద్యా సంవత్సరంలో 9-11వ తరగతిలో పరిమిత ఖాళీ సీట్ల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు. నవంబర్ 7వ తేదీ వరకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు చెప్పారు. భారత మాజీ హోంశాఖ మంత్రి వర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె మనుమడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. పలు సందర్భాల్లో ఇందిరా చేసిన ప్రసంగాలు, ఆమె భౌతిక గాయం వద్ద సోనియాతో పాటు తాను ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి. రెంజల్ మండలంలోని బోర్గం, అంబేద్కర్ నగర్ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇన్ఛార్జి ఏపీఎం భాస్కర్, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది ప్రారంభించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నీలిమా సింగ్ ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని 7, 26వ డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి చేసినా తనకు మరోసారి ఆశీర్వదించాలని కోరారు.